పచ్చని చెట్లు నడిమిట్ల రోడ్డు అడవిలా ప్రయాణం చేస్తుంటే ఏమన్నుంటదా? ఇంకా జరంత ముంగటికి పోతే ఎత్తైన కొండలు మూలమలుపులు అడవి అందాలు చూస్తానికి ఆడాడ మంచెలు ఇవి జీవాలు దాగుతానికి గట్టిన నీటి కుంటలు. మంచిర్యాల జిల్లా గద్పూర్ అడవిలా షికారి చేస్తానికి సౌలతులు చేస్తున్నారు ఆఫీసర్లు. హౌ ఏసీసీ క్వారీ నుంచి గాంధారి కిల్ల దాకా 20 కిలోమీటర్లు ఇట్లా ఫారెస్ట్ జీప్ల జంగల్ సఫారీ చేస్తానికి ఇట్లా ట్రాకు మంచెలు కడుతున్నారు. మునుపు గాంధారి కిల్లకు అమ్మవారిని మొక్కటానికి జాతరప్పుడే వస్తుండరు ఈ పబ్లిక్. అడవి జీవాలను చూడాలంటే ఏరే జిల్లాల జూలకో అడవులకో పోతుండే. మనతాన ఇంత చక్కటి అడవి ఇన్ని జీవాలు పెట్టుకొని మనమెందుకు చేయొద్దని గీ ఉపాయం చేసిరట. సఫారీలో భాగంగా పర్యాటకులు అడవి అందాలు వన్యప్రాణులను వీక్షించేందుకు 6 మంచెలు ఏర్పాటు చేశారు. వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు 5 నీటి కుంటలు ఏర్పాటు చేసి వాటిలో నీరు నింపేందుకు సోలార్ సబ్ మెర్సిబుల్ పంప్ సెట్ బోర్ వేయించారు. 20 కిలోమీటర్ల మేర సఫారీ ట్రాక్ మధ్యలో 24 మీటర్ల వెడల్పుతో పిచ్చి మొక్కల తొలగింపు చేపట్టారు. పనుల కోసం 25 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. వారి నుంచి గాంధారి కిల్లా, నీటి కుంటలు, అటవీ జంతువులు, అటవీ అందాలని వీక్షించవచ్చు. జంగల్ సఫారీకి ఒక్కో టిప్పుకు 2000 రూపాయల వరకు రుసుం ఉండనున్నట్లు సమాచారం. అటవీ ప్రాంతంలో శాకాహార, మాంసాహార జంతువులు, వివిధ రకాల వన్యప్రాణులు ఉన్నాయి. పెద్ద పులి, చిరుత పులులు, ఎలుగుబంట్లు, అడవి బర్రెలు, దుప్పులు, మొక్కములు, చుక్కల దుప్పులు, అడవి కుక్కలు, నక్కలు, సాంబార్లు, అడవి పందులు, నెమళ్లు ఉన్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. వారికి 20 కిలోమీటర్ల మేర పలు చారిత్రాత్మక ప్రాంతాలు, రకరకాల చెట్లు, శాకాహార, మాంసాహార జంతువులని వీక్షించే అవకాశం రానుంది. ఏసీసీ క్వారీ రోడ్డులోని క్రషర్ వద్ద నుండి గాంధారి కిల్లా, సల్పల వాగు, క్వారీ వెనుక నుండి 20 కిలోమీటర్ల మేర 2 నుండి 3 గంటల పాటు అటవీ అందాలని తిలకించవచ్చు. అడవి మధ్యలో ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్లు, మంచెలు, వాచ్ టవర్లు కనువిందు చేస్తున్నాయి. అడవిలో ఏర్పాటు చేసిన గడ్డి మైదానాల్లో జింక పిల్లల ఆటలు, నెమళ్ల నాట్యాలు, పిచ్చుకల రాగాలు, భారీ వృక్షాలు